వీడియోలో చూపిస్తున్న విధంగా యార్న్‌ని చేతులతో ఫింగర్స్‌తో సపోర్ట్ చేసి దాన్ని కొంచెం చిన్నగా ట్విస్ట్ చేస్తే మనకి సర్కిల్ ఫార్మ్ అవుతది. ఆ సర్కిల్‌లో హుక్‌ని మనం ఇన్సర్ట్ చేసి హుక్ పైనుంచి చూడండి. హుక్ పైనుంచి మనం యార్న్‌ని ఆ సర్కిల్ లోపల నుంచి పుల్ చేయాలి. సేమ్ మళ్ళీ హుక్ పైనుంచి యార్న్‌ని లోపలికి పుల్ చేయాలి. ఏదైతే రిమైనింగ్ టెయిల్ ఉందో దాన్ని మనం పుల్ చేస్తే మనకి నాట్ ఏర్పడుతది. దీన్ని స్లిప్ నాట్ అంటారు. సేమ్ హుక్ పైనుంచి ఈ యార్న్‌ని తీసుకొని ఆ నాట్ లోపల నుంచి మనం పుల్ చేయాలి. దీన్ని ఫౌండేషన్ చైన్ లేదా బేసిక్ చైన్ అంటారు. మళ్ళీ హుక్ పైనుంచి ఈ యార్న్‌ని తీసుకొచ్చి ఆ చైన్ లోపల నుంచి ఆ లూప్ లోపల నుంచి పైకి లాగాలి. మళ్ళీ ఇంకొకసారి హుక్ పైనుంచి యార్న్‌ని తీసుకొచ్చి ఆ లూప్ లోపల నుంచి మనం పుల్ చేయాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తది. మళ్ళీ చూడండి. హుక్ పైనుంచి యార్న్‌ని తీసుకొని లూప్ లోపల నుంచి మనం బయటికి పుల్ చేయాలి. మళ్ళీ హుక్ పైనుంచి తీసుకొచ్చి యార్న్‌ని లోపల నుంచి పుల్ చేయాలి. దిస్ ఈస్ ద ఫౌండేషన్ చైన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఎలా ఫార్మ్ అయిందో. ఇప్పుడు వర్కింగ్ యార్న్‌ని మనం మొత్తం పుల్ చేస్తే చేసింది మొత్తం పోతుంది. ఇప్పుడు నేను సింగిల్ క్రోషియా అంటే ఎలా చేయాలో చెప్తాను. సేమ్ ప్రాసెస్ స్లిప్ నాట్ వేసి చైన్ చేయాలి. సో మీకు చైన్ ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను ఫార్వర్డ్ చేశాను. సెకండ్ స్టిచ్‌లో హుక్‌ని ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ చేసి చూడండి 2 లూప్స్ ఉన్న 2 లూప్స్ నుంచి మళ్ళీ మనం యార్న్‌ని బయటకి లాగాలి. నెక్స్ట్ స్టిచ్‌లో హుక్‌ని ఇన్సర్ట్ చేసి పైనుంచి యార్న్‌ని ఆ లూప్ నుంచి బయటకి లాగితే మనకి 2 లూప్స్ ఉంటాయి హుక్ పైన. ఈ 2 లూప్స్ నుంచి మళ్ళీ యార్న్‌ని తీసుకొచ్చి బయటకి పుల్ చేయాలి. ఈ ప్రాసెస్‌ని సింగిల్ క్రోషియా అంటారు. నెక్స్ట్ స్టిచ్‌లో హుక్‌ని ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ చేసి పుల్ చేయాలి. యార్న్ పుల్ త్రూ ద లూప్. అప్పుడు మనకి 2 లూప్స్ ఉంటాయి. సేమ్ మళ్ళీ యార్న్ ఓవర్ చేసి ఆ 2 లూప్స్ నుంచి బయటకి లాగాలి. మళ్ళీ ఇన్సర్ట్ ద హుక్, యార్న్ ఓవర్ చేసి హుక్‌ని ఇన్సర్ట్ చేసి యార్న్‌ని హుక్ పైనుంచి తీసుకొచ్చి బయటకి లాగితే హుక్ పైన 2 లూప్స్ వస్తాయి. ఈ 2 లూప్స్‌లో నుంచి కూడా ఒక్కసారి హుక్‌ని బయటకి లాగాలి. దీన్ని సింగిల్ క్రోషియా అంటారు. చూస్తే అంత ఈజీగా కొంచెం కష్టంగా అనిపించినా బట్ చాలా ఈజీ మనకిది. ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వస్తుంది. మీరు ఏ స్టిచ్ నేర్చుకున్నా ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. చూడగానే ఏది రాదు. స్టార్టింగ్ అసలే రాదు. సో ప్రాక్టీస్ ఉంటే అన్నీ ఈజీగానే వస్తాయి. సో ఈ వీడియోలో నేను మీకు స్లిప్ నాట్ ఎలా వేయాలో చెప్పాను. ఫౌండేషన్ చైన్ ఎలా చేయాలో చెప్పాను. సింగిల్ క్రోషియా ఎలా చేయాలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో కూడా డీసీ ఎలా చేయాలో, హాఫ్ డీసీ ఎలా చేయాలో, ట్రిపుల్ క్రోషియా ఎలా చేయాలో నేర్పిస్తాను. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. వీలైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ ఛానల్ని షేర్ చేయండి.